Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. సేమ్ అదే ట్రెండ్ అనేది కొనసాగిస్తూ వస్తున్నాయి. నిఫ్టీ అరౌండ్ 9 పాయింట్స్ పాజిటివ్ గా 10,869 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 7 పాయింట్స్ పాజిటివ్ గా 36,083 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్లయితే 28 పాయింట్స్ పాజిటివ్ గా 27,153 ఆ రేంజ్ లో ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ టాప్ గెయినర్స్ ఇంకా మెటల్స్ కి ఓవరాల్ గా నిఫ్టీ టాప్ గెయినర్స్ లో చూసుకున్నట్లయితే మొత్తం మెటల్స్ కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఎక్సెప్ట్ టైటాన్ కంపెనీ, JSW స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 1 to 2.5% మధ్య అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ టైటాన్ కంపెనీ ఒకటి 1.28% వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్లయితే భారతీ ఇన్ఫోటెల్ 1.5%, NTPC 0.90%, రిలయన్స్ 0.60%, భారతీ ఎయిర్టెల్ 0.5% అండ్ సిప్లా 0.38% వరకు నెగిటివ్ ధరలతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ స్టిల్ ఇంకా అవుట్ పర్ఫార్మ్ చేయడం మనం చూస్తున్నాము. డిక్లైన్సెస్ కన్నా కూడా అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్లో స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 1,129గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 643గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.10% నెగిటివ్గా 31,566 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.25% పాజిటివ్గా 38,803 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ కనుక చూస్తే 0.94% పాజిటివ్గా 3,215 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 5.51% నెగిటివ్గా 219 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎంఫసిస్ అరౌండ్ 1.5%, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 0.97%, అదానీ ఎంటర్ప్రైజెస్, టొరెంట్ ఫార్మా అండ్ మ్యారికో లాంటి స్టాక్స్లో ఒక 0.5% to 1% మధ్య డౌన్ సైడ్ మూవ్ అనేది చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ గ్రానిటో నియర్లీ 8% అండ్ క్యాపిటల్ ట్రస్ట్ 5%, జుబిలెంట్ ఇండస్ట్రీస్ 2.5%, హికల్ 2% అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ 1.5% వరకు డౌన్ సైడ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే కొంత మారుతి సుజుకి ఒకటి టెక్నికలీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ టాటా స్టీల్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఫైనాన్స్ కొంత బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో కూడా ఒక చిన్నపాటి అప్మూవ్ అనేది కనిపిస్తోంది. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు లాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హాయ్. ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డేని పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోయింది మార్కెట్స్లో. అక్కడ నుండి కూడా మనం కరెక్షన్ అనేది చూస్తూ ఉన్నాము. మార్కెట్స్ ప్రస్తుతం కంప్లీట్లీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కొంత స్టాక్ స్పెసిఫిక్ మోడ్లోనే మార్కెట్స్ ట్రెండ్ అనేది కూడా మనం చూస్తున్నాము. అన్ని సెక్టర్స్తో చూసుకున్నట్టయితే కొంత మెటల్స్లో మాత్రమే ఒక ర్యాలీ అనేది కనిపిస్తోంది కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్. మిగతా సెక్టర్స్ అన్నీ కూడా కొంత ఫ్లాట్గా ఇట్లా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్లో ఎలాంటి ట్రేడింగ్ని నోట్ చేస్తున్నారు అండ్ మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు? చూడండి, మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి ఈరోజు కొంచెం అంటే గ్లోబల్ క్యూస్ పరంగా మనకి కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. గ్లోబల్గా ఏషియన్ మార్కెట్స్ మరి ముఖ్యంగా. సో మంది కూడా కొంచెం గ్యాప్ అప్ లాగా చిన్న గ్యాప్ అప్ వచ్చింది. అంటే ఒక 50 పాయింట్స్ దాకా నిఫ్టీ స్టార్టింగ్లో మనకి పెరగడం చూసాము. అయితే మార్నింగ్ వచ్చిన హైస్ని మళ్ళీ నిలుపుకోలేక మార్కెట్స్ అంటే 10,984 అనేది హై అనమాట. తర్వాత అక్కడ నుంచి కూడా డే అంతా కూడా స్లోగా కిందకు వస్తూనే ఉంది. అంటే స్లో అండ్ స్టడీగా కిందకు వస్తూ కన్సాలిడేషన్లో ఉందని చెప్పొచ్చు. అట్లనే హెవీగా కరెక్షన్ కూడా లేదు. బట్ హై నుంచి స్టాక్స్ బాగా మరి ముఖ్యంగా ఇండెక్స్ స్టాక్స్ తర్వాత అదేవిధంగా ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్ కూడా హై నుంచి కరెక్ట్ అవుతూ ఉన్నాయి. మనకి ఇదే లెవెల్లో మనకి లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాము 10,940 to 950 అనేది క్యాష్కి బాగా రెసిస్టెన్స్ జోన్ అని మనం చెప్పుకున్నాము. అది దాటగలిగితే క్యాష్ మరి ర్యాలీ అనేది సస్టైన్ అవుతుంది. లేని పరిస్థితిలో కొంచెము మళ్ళీ కన్సాలిడేషన్ అనేది ఉంటుంది. ప్లస్ ఇది ఈ ఇయర్కి ఎండ్ లాస్ట్ డే ట్రేడింగ్ సెషన్ అనమాట. చాలా వరకు ఫ్లాట్గా కన్సాలిడేషన్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్స్లో ఇనిషియల్గా కూడా కన్సాలిడేషన్లో ఉండొచ్చు.
నెక్స్ట్ వీకెండ్లో మార్కెట్లో కొంచెం వాల్యూమ్స్ పెరగవచ్చండి. అప్పటి వరకు పెద్దగా మనకి అంటే ఐ మీన్ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కొంచెం ఈ వీకెండ్ కాదు, నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో మనకు కొంచెం వాల్యూమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా డ్రై వాల్యూమ్స్తో ట్రేడ్ కావచ్చు. ఎందుకంటే చాలా వరకు అటు ఎఫ్ఐఎస్ నుంచి మనకి హాలిడేస్ మూడ్లో ఉంటారు. వాళ్ళు సాధారణంగా ఫోర్త్ ఫిఫ్త్న అట్లా మనకి మళ్ళీ యాక్టివ్గా ట్రేడింగ్ పార్టిసిపేట్ అవుతారు. బట్ ఈ రోజు కానీ చూసుకుంటే ఎక్కువగా మార్కెట్ని సపోర్ట్ చేస్తున్న స్టాక్స్లో బాగా మెటల్కి చెందిన స్టాక్స్ ఉన్నాయి. లైక్ టాటా స్టీల్ కానివ్వండి, అదేవిధంగా హిండాల్కో, ఈ రెండు కూడా బాగా అప్ ట్రెండ్లో ఉన్నాయి. దాని తర్వాత సిమెంట్ కంపెనీస్ ఏసీసీ, అంబుజా రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఇక వీక్ ఉన్న కౌంటర్స్లో ఇన్ఫ్రాటెల్ ఒకటి వీక్గా ఉంది. తర్వాత లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్లో మనకి బాగా పెరిగిన రిలయన్స్ ఈరోజు మళ్ళీ కొంచెం ఒక బ్యాక్ స్టెప్ వేసింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఓవరాల్గా మార్కెట్ బెర్త్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి హరీష్. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, అడగండి. డిమార్ట్ 16.10 లో హోల్డ్ చేస్తున్నాను, ఇంకా యాడ్ చేసుకోవచ్చా షార్ట్ టర్మ్ లో? ఓకే, ఇప్పుడు డిమార్ట్ మీరు ప్రస్తుతానికి 16.10లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకోండి. అయితే ఇంకా మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి. ఇదేంటంటే కంటిన్యూగా మనం చూస్తున్నాం, ఇది అవుట్ పర్ఫామ్ చేసుకుంటూ పోతున్న స్టాకు. మీరు బాగా డీప్ కరెక్షన్స్లో కొనుక్కోండి. ప్రస్తుతానికి మాత్రం ఇది ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతుందైతే నేను అనుకోను. న్యూ హైస్ని కట్ అయితే 1720 to 1740 ఆ లెవెల్ కట్ అయ్యి మళ్ళీ రివర్స్ రావచ్చు. కాబట్టి మీరు క్లోజర్గా న్యూ హైస్ని కట్ కాకపోతే అంటే 1720 ఆ లెవెల్గా దాటి పెరగలేని పరిస్థితులు అక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తున్నాం. మీరు బాగా ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే, షార్ట్ టర్మ్ విత్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కాదండి, కరెక్షన్స్ రానివ్వండి. బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. తర్వాత ఈవెన్ లాస్ట్ జస్ట్ ఒక 6 నెలల్లో కూడా బాగా ఎక్స్పాండ్ చేశారు. అయితే ఇప్పుడు స్లోగా మళ్ళీ ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్ అనేది ఇప్పుడు పెట్టుకోలేదన్నమాట. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో గ్రోత్ బాగానే ఉండొచ్చు, మంచి వాల్యూమ్ జరగచ్చు. బట్ స్టాక్స్ అంటే పెరగడం అనేది అంతగా ఉండకపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే, కానీ వెయిట్ చేయమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చేద్దాం. కిరణ్. హలో. నమస్తే మేడం. నమస్తే కిరణ్, అడగండి. ఇది రిలయన్స్ ఒకటి, వేదాంత ఒకటి పొజిషన్ లో స్టార్ట్ కొట్టొచ్చా మేడం ఎంతకి ఫ్యూచర్ లో? ఓకే, అంటే రిలయన్స్ అంటే కొంచెం వీక్గానే ఉంది. రిలయన్స్ అయితే వీక్ ఉంది. వేదాంత విషయానికి వస్తే అండి, మెటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. మనకి స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎగనెస్ట్గా వెళ్ళమనేది, ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళమనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు రిలయన్స్ చేయండి. అది కూడా పెరుగుతున్నప్పుడు, ఇంట్రాడేలో పెరుగుతున్నప్పుడు షార్ట్ చేయండి. బట్ అది కూడా ఇంట్రాడే కోసం మాత్రమే చేసుకోండి. కొంచెం మళ్ళీ కరెక్షన్ వస్తే మీరు పొజిషనల్ ట్రేడర్స్ 1100 ఆ లెవెల్ కట్ కాకపోతే బై కూడా వెళ్ళొచ్చు పొజిషనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. బట్ ఇంట్రాడే అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకోవాలి. బట్ ఇంట్రాడే అంటున్నారు కాబట్టి రిలయన్స్ని సెల్ చేయండి. వేదాంత అయితే నేను సజెస్ట్ చేయను. నెక్స్ట్ కాల్ చూద్దాం. నరేష్ కాలర్ ఉన్నారు. హలో. హలో, చెప్పండి నరేష్. $1 పైన ఉన్నాయండి. ఓకే, న్యూ ఎక్స్పీరియన్స్ పైన ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ కా అండి? 4 months అండి. ఓకే, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఎంత? 305. అంటే న్యూ ఇండియన్ అష్యూరెన్స్ ఇంకా 305కి అనేది రావడం నెక్స్ట్ 3 monthsలో అంటే 90% రాకపోవచ్చండి. అంటే ఇట్లా చెప్తున్నానే కాదు, ఎందుకంటే ఇది చాలా స్లో అండ్ స్టడీగా ఉంటుంది. బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ప్లస్ అంటే ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మధ్య మధ్యలో పుల్ బ్యాక్స్ వస్తుంటాయి, మళ్ళీ పడుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది, ఈ విధంగా ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఎప్పుడు కూడా రివర్స్ అనేది పెద్దగా రివర్సల్గా అంటే ప్యాటర్న్ ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఆ స్టాక్ మరింత పడే అవకాశాలు లేకపోయినా కూడా పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. ఒక్కసారి కూడా పుల్ బ్యాక్ రాలేరా దీంట్లో నేను చూడలేదు. మధ్యలో ఒక్కసారి మనకి 200కి వచ్చి అక్కడి నుంచి 220 దాకా వెళ్ళింది. అదొక్కటే పెద్ద పుల్ బ్యాక్ ర్యాలీ, అంటే ఒక 20 రూపీస్ మాత్రమే పెరిగింది. సో నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఉన్న పొజిషన్స్ కంటిన్యూ, ఉన్న పొజిషన్ అట్లే ఉంచండి. లాంగ్ రన్కి హోల్డ్ చేయండి. యాడ్ కూడా చేసుకోవకండి. ఇటువంటి స్టాక్స్లో మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా వస్తాయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాం. హలో. హలో. యా హలో, చెప్పండి,
అడగండి. మేడం యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 180 మేడం 10 షేర్స్ ఓకే, అది షార్ట్ టర్మ్ తీసుకున్నాను. అది ఏమైనా కిట్ అయ్యి తోలు కమ్ చేసుకోవాలి డిస్కషన్ మేడం. ఏ ప్రైస్లో తీసుకున్నారు? 184 మేడం. 184. ఓకే, హోల్డ్ చేయండి. లాస్ట్ మంత్ మనకి బాగా అంటే లోస్కి వచ్చి అదేవిధంగా బౌన్స్ అయింది. 150 లెవెల్స్ నుంచి కూడా బాగా చాలా స్ట్రాంగ్ బౌన్స్ అయింది. కాబట్టి ఈ స్టాక్ నేను అనుకోవడం 200 క్రాస్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్ మీతో 200 నుంచి 200 నుంచి 220 మధ్యలో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. బట్ ఓవరాల్గా మళ్ళీ నెగిటివ్ న్యూస్ ఏం రాకుండా ఉంటే స్టాక్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎవ్రీ కరెక్షన్స్లో కూడా కొనుక్కుంటూ యాడ్ చేసుకుంటూ పోమని చెప్తాను. ఓకే సార్, షుగర్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మీరు అన్నట్టుగా కొంతవరకు ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్ స్పేస్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూసాం. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఏసీసీ అండ్ అంబుజా లాంటి స్టాక్స్లో ఒక చిన్నపాటి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చింది. కొంత లోస్ నుండి కూడా ఒక చిన్న అప్మూవ్ అనేది ఇందులో మనం చూస్తున్నాము. సో ఈ 2 స్టాక్స్కి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయంటారు? స్టాక్స్ ఉన్నారండి ఏసీసీ అండ్ అంబుజా ఒకటండి. మనకి ఈ 2 స్టాక్స్ కానీ చూసుకుంటే చాలా వరకు అప్ ట్రెండ్లోనే ఉన్నాయండి. మనకి లాస్ట్ మంత్ కూడా బాగానే పెరిగాయి. ఇప్పుడు మీకు రెసిస్టెన్స్ లెవెల్ కానీ చూసుకుంటే 2 కూడా రెసిస్టెన్స్ లెవెల్ దాటి పైనే ఉన్నాయి. లైక్ 220 అంబుజాకి మనకి రెసిస్టెన్స్, అదేవిధంగా 1440 1420 అనేది లెవెల్ అనేది ఏసీసీకి ఒక సపోర్ట్ ప్లస్ రెసిస్టెన్స్ కూడా అదేనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకోవడం క్లోజర్గా 1600 వైపు ఏసీసీ వెళ్ళొచ్చు. బట్ అంబుజాలో మాత్రం పెద్ద ర్యాలీస్ ఉంటాయితే నేను అనుకోను, స్టడీగా ఉండొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. ఖమ్మం నుండి ప్రకాష్. హలో. ఓకే, షార్ట్ టర్మ్ కండి ఇవన్నీ కూడా 6 మంత్స్. శేషు గారు ఆర్చీస్ 43, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఆర్చీస్ 43, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 70 అండ్ బన్సాలి ఇంజనీరింగ్ 90, 6 మంత్స్ వ్యతో. చూడండి, మీరు చెప్పిన వాటిలో బన్సాల్ ఇంజనీరింగ్, ఆర్చీస్, ఇంకోటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఓకే, బన్సాల్ ఇంజనీరింగ్ ఓకే, ఫండమెంటల్లీ గుడ్ కౌంటర్ అండి. అయితే ఇది కూడా బాగా పెరిగి బాగా పడింది. 2 కూడా మనకి ఒక 1 ఇయర్లో జరిగిన 1.5 ఇయర్లో జరిగిన జరిగిన పరిణామాలండి. 60 రూపాయల నుంచి 220కి వెళ్ళింది. 220 నుంచి కూడా మనకి చాలా ఫాస్ట్గా పడింది. బట్ ఓవరాల్గా స్టాక్ పరంగా ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి, మంచి కంపెనీనే. అయితే కొంచెం దీంట్లో స్పెక్యులేషన్ అనేది బన్సాల్ ఇంజనీరింగ్లో కనపడుతుంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్కి బన్సాల్ ఇంజనీరింగ్ మీరు కంటిన్యూ చేసుకోండి. ఇంకా కావాలంటే ఇంకా కూడా కరెక్షన్స్లో కొనుక్కోండి. ఈ రిజల్ట్ సీజన్ కాబట్టి మీకు ఈ రిజల్ట్ చూసుకొని మీరు రిజల్ట్ చూసుకోండి. ప్లస్ దీంతో పాటు మనకి నెక్స్ట్ 3 మంత్స్లో మార్కెట్లో మంచి వోలటాలిటీ ఉండొచ్చు. బాగా స్టాక్స్ పడడం పెరగడం అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ పరంగా చూసుకుంటే కొంచెం టాప్ లైన్లో కొంచెం మనకి టాప్ లైన్ గ్రోత్ తగ్గిందండి. కాబట్టి మీరు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని మీరు ఎంటర్ కాండి. ఇంకా ఆర్చీస్ విషయానికి వస్తే ఆర్చీస్ అంత గొప్ప ఫండమెంటల్స్ బాగున్న స్టాక్ అయితే కాదండి. ఇది మీరు ఒక ఇన్వెస్ట్మెంట్కి మీరు అంతా నేను సజెస్ట్ చేయను. మీకు ఆల్రెడీ పొజిషన్స్ని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి అడిగారు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా ఇది కూడా ఏంటంటే ఇది బాగా పెరిగిపోయే స్టాక్ అయితే కాదు. అయితే ఈ మధ్యకాలం ఏంటంటే కొంచెం ఈ పవర్ రిలేటెడ్ స్టాక్స్లో కొంత యాక్టివిటీ ఉంది. అంతకుమించి పెద్దగా ఏమీ గొప్ప స్టాక్ అయితే కాదండి. బట్ ఓకే, ఫండమెంటల్స్ కూడా దీంట్లో ఇంప్రూవ్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇటువంటి స్టాక్స్ ఏంటంటే బాగా మిమ్మల్ని సతాయించే స్టాక్స్ అనమాట. అంటే పెద్దగా పెరగవు, పెద్దగా పడవు, మార్కెట్తో పాటు పెద్ద యాక్టివిటీ ఉండదు. కాబట్టి ప్రస్తుతానికైతే పర్లేదు, దీన్ని కూడా హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి గోపిరాజు. హలో. హలో గోపి, చెప్పండి. హలో. కానీ కాల్ డ్రాప్ అయినట్టుంది. మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా సత్యనారాయణ మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ 27,320లో సెల్ చేశాను ఫ్యూచర్స్లో, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 27,320 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. అంటే ఇంట్రాడేకా మీరు పొజిషనల్ ట్రేడింగ్ కానీ మీరు అడగాల్సి ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి.
27,200 ఆ లెవెల్ కట్ అయితే కొంచెం వీక్నెస్ బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ఏదైతే అంటే ఇంట్రాడేకి అయితే ఒక విధంగా ఉంటుందంటే పొజిషన్ ట్రేడింగ్ ఒక విధంగా ఉంటుంది ఆన్సర్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. లాంగ్ టర్మ్ 2 to 3 years వీతో ఏసీఈ, స్టెరిలైట్ టెక్నాలజీస్ అండ్ బీఈఎల్ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఒకటండి బిఏఎల్ ఏసీఈ యాక్షన్. ఓకే, యాక్షన్ కన్స్ట్రక్షన్ వెళ్ళొచ్చండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అంత బాగాలేదు. ఈసారి క్వార్టర్ రిజల్ట్ చూసుకొని మీరు 80 ఆ లెవెల్కి వస్తే మీరు 80, 82, 84 ఆ లెవెల్లో మీరు పిక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సరుణ్ మెయిల్ చేశారు. మదర్సన్ సుమి 166లో ఫ్యూచర్స్లో తీసుకున్నాను, ఇది వ్యూ ఏంటంటారు, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇది అంటే ఈ లెవెల్లో కొంచెం లాంగ్స్ కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదండి. నేను లాస్ట్ వీకెండ్లో కూడా చెప్పడం జరిగింది. అంటే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్లో ఉంది. రెసిస్టెన్స్ జోన్లో ఉన్నప్పుడు ఈవెన్ స్టాక్ స్ట్రాంగ్ ఉన్నా కూడా మనం ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో చూడాల్సి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు కొన్న రేట్లో ఉంది కాబట్టి చూడండి. స్టాక్ అయితే స్టడీగా ఉంది. బట్ మార్కెట్ మీద నేను అంత కాన్ఫిడెంట్గా ఇక్కడ నుంచి ఇంకా పెరిగిపోతుంది అనుకోను. అయితే ఒక రౌండ్ కిందకు వచ్చి మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు దీని మీద నాకు ఎగ్జాక్ట్గా నేను అంటే మీకు హోల్డ్ చేయమని చెప్పలేను, అట్లా ఎగ్జిట్ కమ్మని చెప్పలేను. డెసిషన్ మీరే తీసుకోండి. నా వాటికి నా పర్సనల్గా ఏంటంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు రీఎంటర్ కమ్మని చెప్తాను. కానీ నెక్స్ట్ కాల్ చూద్దాం. గోపి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. అది గోద్రేజ్ ఇండస్ట్రీస్ 530లో సెల్ చేశాను ఫ్యూచర్లో. ఓకే, అది దిగ్గమంటారు ఓకే అండి. ఎంతలో 530 530లో సెల్ చేస్తాను. గోద్రేజ్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ ఉందండి. 560 ఆ లెవెల్లో బాగా కొంచెం రెసిస్టెన్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇటువంటి స్టాక్స్ మన యాక్చువల్గా మార్కెట్తో పాటు వెళ్ళే స్టాక్స్లో వెళ్ళాల్సి ఉంటుందండి. మీరు ఈ స్టాక్లో ఇటువన్నీ ఈ స్టాక్స్ ఎట్లుంటాయంటే ఇవి మార్కెట్కి అగనెస్ట్గా పోతుంటాయి. అంటే మార్కెట్ రేపు పొద్దున మీకు పడినా కూడా ఈ స్టాక్ కొంచెం పడకపోవచ్చు. మరీ ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎట్లుంటాయంటే ట్రెండ్ మార్కెట్కి ఆపోజిట్ ట్రెండ్లో ఉంటాయి. ఇప్పుడు ఈ మార్కెట్ ఇప్పుడు కొంచెం హైలో ఉంది, మార్కెట్ పడుతుంది అయితే అనుకుంటున్నాను నేను. బట్ ఈ స్టాక్ అంత పడుతుంది అయితే చెప్పలేనండి. ప్లస్ రీసెంట్ ట్రెండ్ కూడా చూసుకుంటే ఇది చాలా వరకు ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. మీరు ఇంతసేపు ఉండకూడదు, స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. 550 ప్రస్తుతం ఈ లెవెల్ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 560 అన్నాను, 560 కాదండి, 552, 54లో ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ డౌన్ ట్రెండ్లో మీరు క్లోజ్ చేసేసుకోండి. ఒకటి లాస్ట్ కాల్ చూద్దాం. శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో, హలో శ్రీకాంత్ చెప్పండి. మేడం, టాటా మోటార్స్ వచ్చేసి 172 రూపాయలు ఉంది కదా మేడం. ఓకే, వచ్చేసి మహీంద్రా మార్క్ బెటర్ గా ఉంటుంది. అంటే కొంచెం మల్టీ బ్యాటరీ స్టాక్ స్టాక్ కానీ అడుగుతున్నాను. మినిమం వచ్చేసి 7 years కానీ 7 సంవత్సరాలు హోల్డింగ్ చేస్తాం మేడం. ఈ మూడింటిలో ఏది తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ మంచి ఒక 5 years దాన్ని రిజెక్ట్ చేయడానికి. టాటా మోటార్స్, M&M అండ్ మారుతి కదండి? అవును మేడం, ఈ మూడింటిలో లాంగ్ టర్మ్ మేడం. మినిమం 7 సంవత్సరాలు మినిమం నెలకు వచ్చేసి 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెటర్? యా, ఓకే. జాగ్వార్ కారు ఆల్రెడీ ఉందండి. జాగ్వార్ కారు ఇండియాలో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జాగ్వార్ కారు ఉంది. రావడం అనేది కొత్త కాదు, లేకపోతే కొత్త వర్షన్ మీరు చూసుంటారేమో తప్ప. బట్ ఓవరాల్గా మీరు అడిగిన 3 స్టాక్స్లో ఒకటేమో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ మనకి లైక్ టాటా మోటార్స్, తర్వాత ఇంకోటి బాగా పెరిగిన స్టాక్ లైక్ M&M, అటు ఇటు కాకుండా కొంచెం బాగా పెరిగి కరెక్ట్ అయిన స్టాకు కరెక్ట్ అయిన స్టాక్ మారుతి అండి. ఓవరాల్గా సేల్స్ పరంగా మనకి మారుతిలో లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్గా మనం చూసుకుంటే కొంచెం సేల్స్ డౌన్ కావడం చూస్తున్నాము. మరోవైపు టాటా మోటార్స్ పరిస్థితి కూడా మీకు తెలిసిందే. అయితే బాగా ప్రైస్ పరంగా బాగా పడి ఉంది కాబట్టి టాటా మోటార్స్ని మీరు పిక్ అంటే మీరు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటా ఉంటున్నారు. అప్పటికి ఎకానమీలో చాలా మార్పులు వస్తాయి. ప్లస్ కంపెనీస్లో కూడా చాలా చేంజెస్ అనేది వస్తుంటాయండి ఫండమెంటల్స్ పరంగా కూడా. కాబట్టి అది గమనించాలి.
మీరు చెప్పిన వాటిలో ఏంటంటే మూడిట్లో కూడా ఇది చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి మీరు మల్టీ బ్యాగర్ అవుతుంది అన్నారు. ఈ స్టాక్స్ మల్టీ బ్యాగర్ కావండి. ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ మల్టీ బ్యాగర్ ఏవి కూడా కావు. మనకి మిడ్ క్యాప్ స్టాక్స్లోనే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎప్పుడు కూడా మీకు పర్ యానం 15-20%, 25% అట్లా, అది కూడా ఏంటి ఒక 3-4 ఏళ్ళ టైంలో వస్తుంటాయి. కాబట్టి నా చాయిస్ ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా అని చెప్తాను. ఓకే శశి గారు, ఇక మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా మూవ్ అవుతున్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంత అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి యాక్షన్ నోట్ చేస్తున్నారు మిడ్ క్యాప్లో? మిడ్ క్యాప్లో కొంచెం పర్లేదండి. ప్రస్తుతానికి అవుట్ పర్ఫార్మెన్స్ మనకి మిడ్ క్యాప్లో కనపడుతుంది. బట్ ఇప్పుడే మనకి నిఫ్టీ స్లోగా మైనస్లోకి వచ్చింది. సో నిఫ్టీ ఇక్కడ నుంచి మరింత పడకుండా ఉంటే మిడ్ క్యాప్ పర్లేదు, హోల్డ్ చేయొచ్చు. అంటే మిడ్ క్యాప్ స్టాక్స్ ఇదే లెవెల్ ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ మరింత పడిందంటే మాత్రం మిడ్ క్యాప్ కూడా పడవచ్చు. నిఫ్టీకి 10,820 దగ్గర రెసిస్టెన్స్ క్యాష్లో ఉందండి. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూయర్స్, ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 10,860 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 23 పాయింట్స్ నెగిటివ్గా 36,053 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 27,126 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళ స్టే విత్ us.